ఒకసారి దృష్టి పెట్టవలసిన సమస్య. దుర్మార్గుల పాలనలో ఎంత బరిదెగిస్తారో ఇది ఒక ఉదాహరణ. ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలని చెప్పలేను. దగా చేయడం అంటామా, దుర్మార్గం చేయడం అంటామా, వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా, లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం, క్షమించరాని నేరం. ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదు. తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు. డెలిబరేట్గా చేసిన క్రూర మృగాల్ని, పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి, మెడ నమిలేసి చంపేసే క్రూర మృగాల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు, కేంద్రంలో యూపీపీఎస్సీ ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ని సెలెక్ట్ చేస్తారు. ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్, రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు. రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికీ రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మాదిరిగా ఉంటాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి. ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం. ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్సెస్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పీ అవుతాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు. ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్లే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ 2 సర్వీసెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కు ఇది. నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు, ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకుని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటు కానీ. నేను చాలామందిని చూశాను. వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు చేసిన వాళ్ళందరినీ, ఎప్పుడు కూడా నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి, నిజాయితీ, సమర్థతకు పెద్దపీట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయభాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టాం. వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర, నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే
కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గుడు ఇతను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు ఇది దగ్గర. తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాంది ఇతను, చక్రం తిప్పిన వ్యక్తి ఇతను. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా, ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 2020లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం. ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిష్ చేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదట ఇతను వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారో నేను చూశాను ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏపీఎస్సీ సెక్రటరీ సీతారామన్ ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు. వేధించి 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 చైర్మన్ ఇంటికి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే. ఈ రోజు రేపు ఉంటుందనే ధ్యాస కూడా లేదు వీళ్లకు. అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న మార్చి 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది. వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు. అక్కడి నుంచి ఏపీఎస్సీ 3-9 మొదటిసారి వాల్యుయేషనే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత
మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్, మళ్ళా మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అని భయం లేకుండా విచ్చలవిడితనంతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరిదెగించిన ఉగ్రవాదులు వీళ్ళు. లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎప్పుడో దొరుకుతావని. బరిదెగించారు. బరిదెగించి ఈరోజు మీరు చూస్తే 2020 డిసెంబర్, 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work relating to printing and supply of 3,000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill అని క్లియర్గా, అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఆఫ్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఫ్రమ్ 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chinakakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers from the Commissioner's office on NG Road in Vijayawada to the evaluation camp on 5/12/21 by 11 a.m. Strict monitoring is required to ensure safe transportation of the confidential material. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్, హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం, వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు, పలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు. ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది దిద్దిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి 2/22 డేటా టెక్ మెథడెక్స్కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ it is decided to entrust the post-examination work, that is scanning, image scanning of all sheets, editing, processing the results, collection of required data from sections concerned for generation of all relevant list etc. to your agency as per rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per rules in force in the final bill. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్, పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్లకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి
రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పని హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు, వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను తీర్మానం అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వీళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. లిస్ట్ వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్కి అన్ఫిట్. ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి 3వసారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వీళ్ళని? ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు. దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమన్నా చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతుకుండాలి. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి, వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావులు అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయమైంది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు. అందరి దగ్గర నా దగ్గరికైతే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ conducted the evaluation manually as directed by the High Court from 25th March 2022 in a very scientific, careful and in an efficient manner. The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude. ఉరేసుకొని చావాలి వీళ్ళు. ఈ అవమానానికి, సిగ్గుకి, వీళ్ళు చేసిన తప్పుకి. నెక్స్ట్ రెండోసారి, there is no other earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22. Only one manual evaluation was done and the results were declared on 26/5/2022. For making such a bald
and baseless allegation. There is no material produced by the petitioners. Next. ఇక్కడ వీడు చెప్తూ క్లియర్గా Group 1 main examination notification number 27/2018 was not fair and not legitimate due to the conduct of respondent 1 and 2. The procedure adopted by them for valuation of answer script of candidates who appeared for Group 1 examination, when the rules do not permit first digital, second and third valuation of papers for second or third time is impermissible and it is in violation of Rule 3(9) of the rules. On account of such second or third violations, there is possibility of eliminating, qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally. అందుకే చెప్పారు therefore any further evaluation may be needed చెప్పి నెక్స్ట్ క్లియర్గా as the process of evaluation of Group 1 answer scripts itself is irregular, illegal, contrary rules 3(9) of the APPSC rules and do not entitle to claim equities in view of the affidavit obtained by respondent 1 and 2 as per the directions of this court. Therefore, it is appropriate to issue a direction to respondents 1 and 2 to conduct Group 1 examination for notification 27/2018 afresh, giving at least 2 months' time to the candidates and to complete the process and selection within 6 months from the date of receipt of this copy ఆర్డర్స్. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఏం చెప్పాల, ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరిదెగించి మాకు ఏమీ దిక్కులేదు, బాబాయిని గొడ్డలు పెడితే లేపాం, మేము అరెస్టులు కాకుండా కాపాడుకున్నాం, కోడికత్తి డ్రామాలు ఆడాం, రాష్ట్రంలో రిసోర్సెస్ అని దోచేసుకున్నాం, హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు, మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు. అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివి ఎన్ని జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి. ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు. అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నా నేను. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సివియర్గా కూడా శిక్షించాలి.
ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు. అలాంటి దుర్మార్గానికి మీరు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే గవర్నర్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ కావాలి, ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి. అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవుల నుంచి కూడా తప్పించాలి, ఎన్కరేజ్ చేయాలి. అదే మరి వీళ్ళు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి. దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్. చట్ట వ్యతిరేకంగా డిఎస్పీ నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు. ఉన్న పళంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది, ఎన్నికల కమిషన్ పైన ఉంది, వీళ్ళందరి పైన ఉంది. ఈరోజు మీరు చూస్తే 11:30 గంటలకు జడ్జిమెంట్ వచ్చింది, 3:30 గంటలకు కాపీ అప్లోడ్ చేశారు. మనకందరికీ ఎప్పుడన్నా జడ్జిమెంట్ వస్తే సాయంత్రం కాపీ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ డే కూడా వస్తాయి. 12:30కే మేము సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడుగుతారని. అంటే ఏంటి అక్రమార్కులు ఎంత బరిదెగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు. రెండోది, ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి, మెయిన్లో ఎన్ని వస్తాయి, ఇంటర్వ్యూలు ఎన్ని వస్తాయని పబ్లిసైజ్ చేసేస్తారు, సర్వీస్ కమిషన్ యూనియన్ కానీ స్టేట్ కానీ. ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేరు. దాపరికం ఎందుకు? వీళ్ళు అవకతవకలు చేయడానికి. ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ ఇది అయింది, ఇప్పుడు రెండోసారి చేశారు. అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు, వాళ్ళు పోయారు. వీళ్ళ పాపానికి రెండోసారి చేసిన వీడు పోయారు, అందరూ పోయారు. మొత్తం చాలా దారుణంగా జరిగింది, చాలా బాధాకరం. నెక్స్ట్, ఇప్పుడు కూడా మీరు చూడండి, తెలుగుదేశం పోలింగ్ కూడా లేదు. నిపుణులు సభ్యులు ఉండేవాళ్ళు, నిష్ఠార్థులు అనుభవజ్ఞులు. ఈయన బంధువులు వైసీపీ నేతలు అవినీతులు. పరీక్ష నిర్వహణ ఎవ్రీవేర్ ట్రాన్స్పరెంట్, అక్రమాల పర్వం. ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేస్తే 3 నెలల తర్వాత, లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు. మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికక్కడ ప్రకటించాం, ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు. అదే మరి 5 ఏళ్లలో ఒక్క ఆరోపణ రాదు. 5 ఏళ్ళు కాదు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో సర్వీస్ కమిషన్లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు, నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం. ఒకప్పుడు ఏది జరిగినా ట్రాన్స్పరెంట్గా, నాకు బాగా జ్ఞాపకం, టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్గా చేశాను. ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ 1 సర్వీస్ కానీ, గ్రూప్ 2 కానీ, ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్కి అప్పచెప్పాం. సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది, నీతి నిజాయితీ చేస్తుంది, అవకతవకలు ఉండవు, వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశంతో అప్పచెప్తే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి? వీళ్ళని రాష్ట్ర ప్రజానీకం మీరే నిర్ణయించుకోవాలి. ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవడి మీద కక్ష తెచ్చుకోవాలి, ఎక్కడ తప్పుడు పనులు చేయాలి, ఇదే పని ఇతనికి. ఈ ది కల్ప్రిట్ ఇన్ దిస్ కాదని చెప్పగలుగుతామని అడుగుతాను నేను. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు. మళ్ళా ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి, వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి, మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లు వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్. ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి.
అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే